తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఈ బైపోల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తి పీక్స్ కు చేరుకుంది. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఎందుకు ఓ కారణమైతే, ఆ వ్యతిరేకతను బాకీ కార్డుల పేరుతో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రదర్శిస్తున్న అస్త్రం మరో ప్రధాన కారణం. ఈ రెండు పార్టీలతో పాటు అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ సైతం ఎన్నికలపై కోటి ఆశలు పెట్టుకుంది. ఇక్కడ గెలవటం కేవలం ఆ పార్టీ అభ్యర్థులకు మాత్రమే ప్రధానం కాదు, ప్రధాన పార్టీలకు పెను సవాలుగా మారింది. కాంగ్రెస్ పాలనకు ప్రజలిచ్చే మార్కులు, బీఆర్ఎస్ సానుభూతి లెక్కలు ఈ ఉప ఎన్నికతో తేలిపోనుంది. ఇక బీజేపీ సైతం ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. అధికార పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు, రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలను ఈ ఉప ఎన్నికల్లో తన ప్రచారాస్త్రాలుగా వాడుతుంది. ఎంఐఎం పార్టీ మద్దతుతో ముస్లిం ఓటర్లను కూడా రాబట్టాలని గట్టి స్కెచ్చే వేసింది. ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునేందుకు హస్తం నేతలు ఎస్సీ వర్గీకరణ హామీని ముఖ్య ప్రచారాంశంగా వాడుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి పేదలను మోసం చేశారని గులాబీ పార్టీపై ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శనాస్త్రాలను సంధిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని విస్తృతంగా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. మహిళలకు నెలకు 2,500, 500కే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీల అమల్లో పూర్తిగా ఫెయిల్ అయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ 6 హామీల అమలును ప్రశ్నిస్తూ గులాబీ నేతలు ప్రతి ఇంటికి కాంగ్రెస్ బకాయి కార్డు పంపిణీ చేస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణాన్ని, ఆయన బతికున్నప్పుడు చేసిన పనులను బీఆర్ఎస్ నేతలు పదే పదే జూబ్లీహిల్స్ ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన వచ్చాక జీహెచ్ఎంసీ పరిధిలో బుల్డోజర్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ విశేషంగా ప్రచారం చేస్తుంది. డ్రైనేజీ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తుందని, ఇది ఆగాలంటే బీఆర్ఎస్ నే గెలిపించాలని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటం వల్ల దళిత బంధు సాయం ఆగిపోయిందని, ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మరో ప్రధాన పార్టీ బీజేపీ. మోదీ నాయకత్వమే ప్రధాన ప్రచారాంశంగా ముందుకు పోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీనే గెలిపించాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరుతున్నారు. సానుభూతి కాకుండా అభివృద్ధికే ఓటేయాలని పిలుపునిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలోని సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని, రెండు పార్టీలు అవినీతిమయ పార్టీలన్న అంశాన్ని ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాంశంగా వాడుతున్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవటంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి ఓటేస్తే నియోజకవర్గ రూపురేఖలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మారుస్తామని హామీలిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ప్రచారం చేస్తూ మాదిగ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.